హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది? కట్ చేసి పడేసా. బ్యాక్ సైడ్ ఏం కట్ చేయలేదు, ఫ్రంట్ సైడ్ ఓన్లీ కట్ చేసా. మా ఆయన ఇది చూసి ఇదెందుకు ఇంకా నీకు గుండు చేసుకోనన్నాడు. ఇట్లాంటి మస్తు చెప్తుంటారు, అయినా మనం వింటామా? తగ్గేదేలే. దీన్ని చూసి అబ్బాయి మళ్ళీ గులాబ్ జామే వేస్తుంది అని మాత్రం అనుకోకండి. గులాబ్ జామే కానీ గులాబ్ జామ్ కాదు. అదేంటి గులాబ్ జామ్ అంటుంది మళ్ళీ గులాబ్ జామ్ కాదంటుంది అనుకుంటున్నారు. గులాబ్ జామ్ లాంటిదే కానీ కొంచెం వేరే స్టైల్ ట్రై చేసిన. ఎప్పుడు గుండ్లు కట్టుకునే కదా తింటాం, ఒకసారి ఇట్లా ట్రై చేద్దాం. కొత్తగా ట్రై చేయాలి కదా. ఇలా కొత్తగా ట్రై చేస్తే రెసిపీ టేస్ట్ కూడా మారిపోతుంది. తినే వాళ్ళకి కూడా గులాబ్ జామే కదా అని కాకుండా ఇదేదో కొత్తగా ఉంది అని ట్రై చేస్తారు వాళ్ళు కూడా. సేమ్ గులాబ్ జామ్ ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్, బట్ నేను పిండిని రౌండ్ గా కాకుండా ఇలా స్టైల్ గా చేసుకున్నాను అనమాట. గులాబ్ జామ్ పిండిలో కొంచెం మైదా పిండి కూడా యాడ్ చేయండి, బాగుంటది. పాపం మా వదిన వాళ్ళ పిల్లలైతే నా రెసిపీస్ వీడియోస్ చూసి మేము అత్తమ్మ దగ్గరికి వెళ్తామని అడుగుతున్నారంట వాళ్ళ డాడీని. అయితే అత్తమ్మ వీడియోస్ కోసం రెసిపీస్ చేస్తుంటే మామూలే తింటున్నారు బాగా అని అంటున్నారంట. నేను చేసిన ఈ రెసిపీ స్టైల్ మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఇంకా టేస్ట్ చేయలేదు, ఫ్రిడ్జ్ లో పెట్టాను. దీని టేస్ట్ ఎలా ఉందో నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.